నేటిదిన వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారికి లోకంలో నివసించిన కాలమందు జనసమూహములోను ఆయన చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. ఆ సందర్భంలో ఆయన నోరు తెరిచి తనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ప్రభువారు బోధిస్తూ వచ్చారు. మానవులు భూమి మీద ఏ రీతిగా ఉండాలో ఆ సంగతుల గురించి తెలియజేస్తూ అట్టివారు ధన్యులని, వారు పొందేటటువంటి దీవెనలు ఏంటో కూడా మనకు 3వ వచనంలో, 4వ వచనంలో, 5వ వచనంలో, 6వ వచనం, 7వ వచనం, 8, 9, 10, 11, 12 వచనాలలో అక్కడ తెలియపరచుటను మనం గమనించగలం. ఇంచుమించుగా 10 సంగతులను ప్రభువారు అక్కడ తెలియజేస్తూ వచ్చారు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన జ్ఞానం చేత మానవులకు ఆయన వెలుగును అందించారు. కారణం ఏంటంటే ఆయనను గూర్చి యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగును అని యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. దేవుని కొరకు మనం ఈ లోకంలో సృష్టింపబడిన వారం. అయితే దేవుని వెలుగు మన జీవితంలో లేకపోతే చీకటి సంబంధి అయిన అపవాదికి మనము శిష్యులుగా మారిపోతాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి బోధ ఒక వ్యక్తిని నూతన సృష్టిగా చేస్తుంది. అంత మాత్రమే కాక ఆ వెలుగును పొందినటువంటి మనం లోకానికి, అనగా ఈ బోధ ఎరుగని వారికి మనం వెలుగును ఇచ్చేటటువంటి వారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఎలా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నేను వెలుగునని చెప్పారో ఆయనను నేడు మనం వెంబడించేటటువంటి వారంగా ఉంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో ఆయన చెప్పుటను మనం గమనించగలం. నిజమే, ఇవే సంగతులను గురించి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మీరు పూర్వమందు చీకటి ఉంటిరి అని సంఘముతో, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి మారుమనసు పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మను పొందినటువంటి సంఘంతో ఈ మాటలు అంటున్నారు. పూర్వమందు చీకటి అనంటే 3వ వచనంలో, 4వ వచనంలో, 5వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలోని ఆ లక్షణాలు ఒక వ్యక్తికి చీకటి సంబంధమైనటువంటి లక్షణాలు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి బోధ మనలో ఆ జ్ఞానం నుండి మనల్ని విడిపించి వెలుగు సంబంధంగా మనం బ్రతకటానికి ఆయన మనలను సృష్టించారు, అనగా నూతన సృష్టిగా చేశారు. 5వ అధ్యాయము 8వ వచనంలో ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. 9వ వచనంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా రాకపోతే మన జీవితాలు అపవిత్రతలో, పాపములో, నిత్య నాశనాన్ని పొందేటటువంటి స్థితిలో ఉండవలసినవి. ప్రస్తుతం మన పరిసరాల్లో ఉన్నటువంటి అనేకులు కూడా అదే స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు ప్రభు యొక్క బోధను మనం ఎరుగని మనము కూడా మనం ఇట్లాంటి వ్యర్థమైనటువంటి విషయాల్లో పాలివారంగా ఉన్నాం. బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మనము ఆయన రక్తంలో కడగబడిన వారు. ఇంకా ఈ స్థితికి రావలసిన వారు ఎందరో ఉన్నారు. వారు ఏ విధముగా రాగలరు అని అంటే వెలుగును పొందిన మనం వెలుగును అనుసరించి నడిస్తే చీకట్లో ఉన్న వారికి వెలుగు యొక్క వ్యత్యాసం ఏంటో, చీకటి యొక్క వ్యత్యాసం ఏంటో వారి రెండింటి యొక్క విషయాలను గురించి అర్థం చేసుకోగలరు. గనుక యేసు ప్రభువారు అంటున్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. అట్టి గొప్ప స్థానాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచితనము, నీతి, సత్యమును కలిగి ఈ లోకానికి ప్రభు మనకిచ్చిన వెలుగును పొందినటువంటి వారంగా మాత్రం కాదు గాని ఆ వెలుగుతో అనేకులు ఎదుట క్రీస్తు మహిమను ప్రకాశింపు చేస్తూ రక్షణలోనికి అనేకులు నడిపించుటకు ఇటు బాధ్యత కలిగి ఉన్నామనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు.
నేడు విన్న ఈ వాక్యం ద్వారా మా ఆత్మలను మీరు బలపరిచినందుకు స్తోత్రం. వెలుగును పొంది మేము అట్టి మార్గంలో ఉన్నామని తృప్తి చెందక చీకట్లో ఉన్న అనేకులకు మేమును మీరు అనుగ్రహించినటువంటి కృపచేత వెలుగుగా ఉండవలసిన వారమని తెలియపరిచినందుకు వందనాలు. ఆ బాధ్యత నెరవేర్చుటయందు అనుదినము మేము శ్రద్ధ వహించడానికి సహాయం చేయండి ప్రభువా. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయం దీవించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులపై మీ కృపావర్షం కుమ్మరించండి. యేసు క్రీస్తునాలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమెన్.